రామ్ చరణ్ ప్రస్తుతం లండన్ లో ఉన్నాడు. అక్కడ మేడం తుసాద్స్ మ్యూజియం లో తన మైనపు విగ్రహాన్ని లాంచ్ చేయడానికి వెళ్లాడు. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కీరవాణి సారథ్యంలో జరిగిన RRR మ్యూజికల్ కాన్సర్ట్ కు ఎన్టీఆర్ తో కలిసి హాజరయ్యాడు చరణ్. అక్కడే అభిమానులను కూడా కలిశాడు. లండన్ లో చాలా పెద్ద ఎత్తున ఈయనకు ఘన స్వాగతం పలికారు మెగా అభిమానులు. చరణ్ కూడా వాళ్లతో చాలా సన్నిహితంగా ఉన్నాడు. వచ్చిన అభిమానులందరికీ కలవడమే కాకుండా వాళ్లకు ఫోటోలు కూడా ఇచ్చాడు. వాళ్లతో కలిసి చాలాసేపు ముచ్చటించాడు. లండన్ కు వచ్చిన ప్రతిసారి ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేస్తాను అంటూ మాటిచ్చాడు కూడా. అంతా బాగానే ఉంది. కానీ రామ్ చరణ్ చెప్పిన ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం తను నటిస్తున్న పెద్ద సినిమా గురించి చాలా పెద్ద మాట ఇచ్చేశాడు. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 30% పూర్తయింది. మే 15 నుంచి కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. రామ్ చరణ్ తో పాటు జాన్వీ కపూర్, మిగిలిన చిత్ర యూనిట్ కూడా ఈ షెడ్యూల్లో జాయిన్ కానున్నారు. అంతా బాగానే ఉంది కదా, ఇంకేంటి ప్రాబ్లం అనుకోవచ్చు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ రంగస్థలం కంటే ఇది బెటర్ సినిమా అవుతుంది అంటూ హామీ ఇచ్చాడు చరణ్. 18 ఏళ్ల రామ్ చరణ్ కెరియర్ లో నెంబర్ 1 సినిమా ఏదైనా ఉంది అంటే అది రంగస్థలమే. నటుడిగా ఆయన స్థాయిని ఎంతో పెంచిన సినిమా ఇది. మగధీర, RRR లాంటి సినిమాలున్నా కూడా చరణ్ అభిమానులు మాత్రం రంగస్థలం నెంబర్ 1 సినిమా అంటారు. దానికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కూడా. స్వయంగా సుకుమార్ మళ్లీ అలాంటి అద్భుతాన్ని క్రియేట్ చేయలేడు అని చాలా మంది నమ్ముతారు. ఇలాంటి సిచ్యుయేషన్ లో బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ద సినిమా ఈ రంగస్థలంను మించి ఉంటుందని చరణ్ చెప్పడం కాస్త రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే. అలాంటి మాట ఇచ్చే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకుంటే బాగుండేది అంటున్నారు అభిమానులు కూడా. ఎందుకంటే రంగస్థలంను బీట్ చేసే సినిమా రావడం అంత ఈజీ కాదు. అలాంటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అది దర్శకుడి మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది, ప్రెషర్ కూడా పెంచుతుంది. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. నిజంగానే రంగస్థలం కంటే రూరల్ నేపథ్యంలో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. కానీ ఇప్పుడు చరణ్ ఇచ్చిన స్టేట్మెంట్ తో అంచనాలు మరింత పెరిగిపోయాయి. మరి దీన్ని తట్టుకుని బుచ్చిబాబు పెద్ద సినిమాని ఎలా తెరకెక్కిస్తాడు అనేది చూడాలి. మార్చి 27, 2026న ఈ సినిమా విడుదల కానుంది. దీని తర్వాత సుకుమార్ తో మరొక సినిమా చేయబోతున్నాడు చరణ్.